ఫలనస్అలన్నల్లదీన ఉర్సిల ఇలైహిం వలనస్అలన్నల్ ముర్సలీన్. ఖచ్చితంగా మేము ఎవరి దగ్గరకైతే ప్రవక్తల్ని పంపించామో వారిని ప్రశ్నిస్తాము. ఏ సందేశం అయితే వారి దగ్గరకు వచ్చిందో దాని గురించి కూడా ఆరా తీస్తాము. ఇది మా ప్రమాణము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ సమాజంలోనైనా కూడా తన సందేశం పంపించే విధంగా ఎవరో ఒకరిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. వారినే ప్రవక్తలు అని ఖురాన్లో వివరించడం జరిగింది. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత ఇప్పటి వరకు ఏ ప్రవక్త లేరు, ఇక ప్రళయం దాకా ఏ ప్రవక్త ఉండరు కూడా. ఎవరన్నా ప్రవక్త అని చెప్పుకున్నట్లయితే వారు అబద్ధాల కోరు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వరకు ఎంతమంది అయితే ప్రవక్తలు వచ్చారో ఒక ప్రాంతం కోసము, ఒక కాలం కోసము, నిర్ణీత సమయం కోసము ఈ విధంగా వస్తూ ఉన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రళయం దాకా ఈయనే ప్రవక్త. అయితే అద్భుతాలు చూసుకున్నప్పుడు అప్పుడెప్పుడు అద్భుతాలు చేశారు, అప్పుడెప్పుడు విచిత్రములు చేశారు, ఇప్పుడు చేయటం లేదేంటి? నిజానికి చూసుకుంటే జనాలు ఇప్పుడు ఎక్కువ ఉన్నారు. ప్రళయం దాకా వచ్చే మనుషులు చాలా ఎక్కువ మంది ఉంటారు. అద్భుతాలు ఇప్పుడు కదా కనిపించాల్సింది, అప్పుడెప్పుడు అన్నెన్ని అద్భుతాలు కనిపించాయి, ఇప్పుడు ఏ అద్భుతం కనిపించటం లేదు అన్న ఒక ప్రశ్న ఏదో అమరణ ఉండే ఉంటుంది. అయితే అద్భుతం అనేది ఏంటిది? మన కళ్ళతో చూసి ఇది అద్భుతం అని చూసాము, సరే మంచిది. ఆ తర్వాత ఏంటి? ఈ అద్భుతము అల్లాహ్ తరపు నుంచి వచ్చినది. ఈ అద్భుతము ప్రవక్త గారు మన కోసము అల్లాహ్ను నమ్మటం కోసం చేసి చూపించింది అని నమ్మేటట్టయితే గనక ఏదన్నా అద్భుతం జరుగుండేది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ రోజుల్లో ఎప్పుడైతే ముష్రికుల ముందు ఇస్లాం స్వీకరించండి, అల్లాహ్ యొక్క శిక్ష గురించి భయపడుతుండండి అని చెప్తూ ఉన్నారో, ఏదన్నా అద్భుతం చేసి చూపించండి అని వెక్కిరించేవాళ్ళు. ఉన్న పళ్ళంగా ఆ చంద్రుడిని 2 ముక్కలు చేయండి అని వెక్కిరించేవాళ్ళు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేశారు. దువా తర్వాత ఒక చూపుడు వేలుతో ఆ చంద్రుడిని చూపించంగానే ఇక్తరబతిస్ సాఅతు వన్షక్కల్ ఖబర్, చంద్రుడు 2గా చీలిపోయాడు అని ఖురాన్లో చెప్పడం జరిగింది. మరి అద్భుతం చూసిన తర్వాత ఇస్లాం స్వీకరించారా అంటే చేతబడి అన్నారు, జాదు అన్నారు, మంత్రతంత్రాలు అన్నారు. అదేంది ఇప్పుడు దాకా మీరు చూపించండి అన్నారు, చూపిస్తేనేమో ఈ ప్రవర్తన. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఇలాంటి అద్భుతాలు కాదు, ఇక నుంచి శాశ్వత అద్భుతము వాళ్ళ కళ్ళ ముందే ఉండాలి. వాళ్ళు గ్రహిస్తారా లేదా వాళ్ళ చేతుల నిర్ణయము. ఇన్నా నహ్ను నzzalna జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్. ఈ ఖురాన్ గ్రంథాన్ని మేము అవతరింపచేశాము, దీని రక్షణ బాధ్యత కూడా మాదే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేశాడు. ఈ ఖురాన్ గ్రంథము ప్రళయం దాకా వచ్చే ప్రతి మనిషికి కూడా ఒక అద్భుతము. ఇందులో ఏదన్నా లోపాలు, పొరపాట్లు ఉంటే చూపించుకోండి, మీ శక్తి సాయశక్తులా ప్రయత్నించుకోండి. ఎలాంటి లోపం గాని, ఎలాంటి తప్పులు గాని రాలేదు. మానవ మాతృలు కూడా దీన్ని మార్చే ప్రసక్తే లేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పద్యాలు అప్పుడప్పుడు చదవటానికి ప్రయత్నాలు చేసేవాళ్ళు. ఏ రోజు కూడా ఏ పద్యము సక్రమంగా చెప్పేవాళ్ళు కాదు. అరబ్బులు గర్వంతో ఉండేవాళ్ళు, మేము పద్యాలు పాడితే ప్రపంచంలో ఇంకెవ్వరూ కూడా అలాంటి పద్యాలు పాడారు అని. ప్రతి సంవత్సరము పద్యాల పోటీ పెడతారు. ఆ పద్యాలలో ఎవరి పద్యాలు బాగుంటాయో ఆ పద్యాలను తీసుకొచ్చి కాబా గోడలకి అంటిస్తారు. ఒక సంవత్సరం దాకా అవి అక్కడే ఉంటాయి. ఎవరి పద్యాలు సెలెక్ట్ అవుతాయో ఆ సంవత్సరం అంతా వాళ్ళు సంతోషంతో ఉంటారు, గర్వంతోనూ అహంకారంతోనూ విరుగుతూ ఉండేవారు. అలాంటి సమాజము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ రోజు కూడా ఒక పద్యం కూడా సక్రమంగా చదివేవాళ్ళు కాదు. అబూబకర్ రలియల్లాహు తఆలా గారు అన్నారు, నా ముందు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేను చెప్పిన పద్యాన్ని కూడా తిరిగి చెప్పేటప్పుడు తొడబడేవారు అని అన్నారు. అరబ్బు అయి ఉండి పద్యం చెప్పడం రాదా అంటే అందరికీ రాకపోవచ్చు, అందులో ప్రవక్త గారు కూడా ఉన్నారు. కానీ ఖురాన్ గ్రంథము ఎప్పుడైతే పఠించి వాళ్ళ ముందు పెట్టారో దానికి సమాధానం చెప్పలేకపోయారు. ఇది పద్యంలా ఉంది కానీ పద్యం కాదు, ఇతిహాసంలా ఉంది కానీ ఇతిహాసం కూడా కాదు, కాబట్టి ఇది చరిత్ర అంటే చరిత్ర కూడా కాదు. ఏంటిది? ఇది అల్లాహ్ యొక్క గ్రంథము. జాలికల్ కితాబు లా రైబ ఫీహ్, ఇది అల్లాహ్ తరపు నుంచి వచ్చినటువంటిది. ఇందులో ఎలాంటి సందేహము, అనుమానము ఏమీ లేవు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. మరి దీనికి సమానంగా ఏదన్నా వాళ్ళు రాశారా? రాయలేకపోయారు. ఒక వ్యక్తి నేను ఏదో రకంగా రాస్తాను అని అన్నాడు. సరే అని ఎదురు చూశారు. తీరా చూస్తే అల్ఫీల్ వమా అద్రాక మల్ఫీల్ లహా ఖుతుమున్ తవీల్ వజనబున్ వబీల్ అనేశాడు. ఏనుగమ్మ ఏనుగు. ఏనుగంటే ఏందో మీకు తెలుసా? దానికి ఒక తొండం ఉంటుంది, ఒక తోక ఉంటుంది, ఇదే ఏనుగు అనేశాడు.
అరబ్బులకి నవ్వొచ్చేసింది. అరబ్బులు వెక్కిరించారు. మా పరుపు తీసేసావు కదా, మా పరువు తీసేవు కదా, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ పద్యాలు తీసుకొస్తున్నారు, మీరే రాసుకొచ్చారు, ఇక నుంచి మా మధ్యన కనిపించకు, కనిపిస్తే చంపేస్తామని అరబ్బులు బెదిరించి పంపించేశారు. అంటే ఖురాన్ గ్రంథాన్ని దీనికి వ్యతిరేకంగా ఏ ఒక్క పద్యం కూడాను, ఏ ఒక్క మాట కూడాను రాసే శక్తి ఎవరికి లేదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ రోజు నుంచి ప్రళయం దాకా ఛాలెంజ్ విసురుకుంటూ వచ్చేసాడు. కాబట్టి ఎవరెవరి దగ్గరికైతే ఈ సందేశం వచ్చేసిందో, సందేశమే ముఖ్యమైనటువంటిది, అద్భుతాలు అనేవి కావు. అల్లాహ్ ఒకే ఒక్కడు, 1,24,000 మంది ప్రవక్తలు, ఇది సుమారు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. అంతమంది ప్రవక్తలు అన్ని అద్భుతాలు చేసి ఉంటారో మనకు తెలియదు. మరి అన్ని అద్భుతాలలో కూడా ముఖ్యమైనటువంటిది అల్లాహ్ ఒకే ఒక్కడు అని చెప్పడము. ప్రతి ప్రవక్త యొక్క ఉమ్మడి సమాజము, ఉమ్మడి మాట, అల్లాహ్ ఒకే ఒక్కడు, ఆయన్ని తప్పించి ఇంకెవ్వరిని ఆరాధించకూడదు. ఈ సందేశం వస్తే సరిపోయింది. ఈ ఒక్క సందేశమే ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ సందేశం అనేది అందింది. ఇంకా అద్భుతం ఏం కావాలి? అల్లాహ్ ఒకే ఒక్కటి నిరూపించడానికి ప్రయత్నము, లేదా తిరస్కరించడానికి ప్రయత్నము. ఈ ఎవరు ఎటువైపు ఉంటారా అనేది నిర్ణయించుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, మేము ఎవరెవరి దగ్గరికి అయితే ప్రవక్తల్ని పంపించామో వాళ్ళందరినీ ప్రశ్నిస్తాము అని అన్నాడు. ప్రవక్త వచ్చారు అంటే అల్లాహ్ గురించి చెప్పారు. ఆ సమాజంలో అల్లాహ్ గురించి ప్రశ్నించటం జరుగుతుంది. ఎక్కడికైతే ప్రవక్తలే రాలేదో, అల్లాహ్ అన్న సందేశమే వెళ్ళలేదో, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అడవుల్లో ఉండే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మనుషులు రానటువంటి ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, వారు గనుక ఆలోచించే వాళ్ళే ఉంటే, ఎలాంటి షిరిక్ పనులు అంటే ప్రపంచంలో దేన్నో దాన్ని పూజించే వాళ్ళు కాకపోయి ఉంటాయి గనక అల్లాహ్ వారికి పరలోకంలో అవకాశం అనేది ఇస్తాడు. తన ముందు నరకాగ్నిని మండించి అందులో దూకండి అని అంటాడు. ఎవరెవరైతే అందులో దూకుతారో స్వర్గంలోకి చేరుకుపోతారు. మరెవరైతే ఆగిపోతారో, నా ముందే నా మాట వినలేదు, ప్రపంచంలో వింటారా అని నరకంలో తోసేస్తాడు. ఇలా పిచ్చి వాళ్ళకు కూడా జరుగుతుంది, మతి స్థిమితం లేని వాళ్ళకు కూడా జరుగుతుంది. అల్లాహ్ ముందు అవకాశం ఇచ్చినప్పుడు ఎవరైతే నరకంలో దూకలేదో, నిజానికి అది స్వర్గము అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. నరకాగ్నిలాగా కనిపిస్తూ ఉంటుంది. అందులో దూకిన వాళ్ళు స్వర్గస్థులు, ఆగిన వాళ్ళు అల్లాహ్ ముందే ఆగిపోయారు కాబట్టి, అల్లాహ్ ముందే అల్లాహ్ మాట వినలేదు కాబట్టి ప్రపంచం ఏం వింటారు అని ప్రశ్నించి వాళ్ళని నరకంలో తోస్తాడు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. మన దగ్గరికి అల్లాహ్ యొక్క సందేశం వచ్చింది. అల్లాహ్ ఒకే ఒక్కడని ఆలోచించే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే అల్లాహ్ అన్న పేరు లేదు, కానీ ఒకే ఒక్క సృష్టికర్త ఉన్నాడని నమ్మేవాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, అల్లాహ్ను విశ్వసించారు కాబట్టి, అల్లాహ్ అన్న మాట కాకుండా అల్లాహ్ అన్న ఒక నమ్మకం అనేది వాళ్ళ హృదయాలలో ఉంది కాబట్టి, సృష్టికర్త ఒకే ఒక్కడన్న నమ్మకం ఉంది కాబట్టి వారికి స్వర్గానికి వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇందులో కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి తెలిసిన తర్వాత, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చిట్ట చివరి ప్రవక్త అని తెలిసిన తర్వాత ఎవరన్నా లేదులే పర్వాలేదునని మేము అల్లాహ్ను మాత్రమే నమ్ముతాము అంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, నా గురించి తెలిసిన తర్వాత, నా పేరు విన్న తర్వాత కూడా నా మీద విశ్వాసం తీసుకురాకపోతే వారు నరకవాసులు అని తెలియచేశారు. అల్లాహ్ ఆయన ప్రవక్త ఈ సందేశం అస్సలు తెలియని వాళ్ళైతే వాళ్ళకు ఒక అవకాశం ఉందేమో. ప్రవక్త గారి గురించి తెలిసిన తర్వాత కూడా ఎవరైనా విశ్వసించలేదు అంటే వాళ్ళు నరకవాసులు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. కాబట్టి ప్రవక్తలు సందేశం వచ్చినటువంటి ప్రతి సమాజం గురించి అల్లాహ్ ముందు ప్రశ్నించటం జరుగుతుంది. ఎవరెవరి దగ్గరికి సందేశం వచ్చిందో వాళ్ళందరినీ అల్లాహ్ ముందు నిలదీయటం జరుగుతుంది. ఎవరైతే రుజుమార్గాన్ని ఎంచుకున్నారో వారు స్వర్గస్థులు, మరెవరైతే అపమార్గాన్ని ఎంచుకున్నారో వారు అవిశ్వాసులు, శాశ్వత నరకవాసులు అని ఖురాన్ హెచ్చరించింది.